కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ తప్పదంటారా? ఎందుకంటే చాలా రోజుల నుంచి అరెస్ట్ చేస్తాం అంటారు కానీ అరెస్ట్ చేయట్లేదు. కేవలం మాటలకు మాత్రమే కానీ నిజంగా చెయ్యరు అనేసి కొంతమంది నాయకులు, బీజేపీ నాయకులు ముఖ్యంగా అంటున్నారు. ఇంకొంతమంది ప్రజల్లో కూడా ఇలాంటి వాదన నడుస్తుంది. అయితే మీకేమనిపిస్తుంది, ఈయన అరెస్ట్ లేదంటే కేసీఆర్ అరెస్ట్ నిజమవుతాయి అంటారా? ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ కేంద్రానికి సబ్జెక్ట్. అది ఎక్స్ట్రీమిస్టు దేశ రక్షణకు వచ్చినప్పుడే హోమ్ సెక్రటరీ ఏదైతుందో టేక్ ద పర్మిషన్ తీసుకొని ఇక్కడ హోమ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ తీసుకొని ట్యాపింగ్ చేయాలి. రాజకీయ అవసరాల కోసం చేయొద్దు. కేసీఆర్ ఏమంటున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో గిట్ట ఏమన్నాడు, మీడియా ప్రెస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్, వాడేవాడయా ఇంటెలిజెన్స్ వాడు ఏదో చేసుకుంటాడు, వాడిని తోవ వాడిపోతాడు, నాకేం సంబంధం ఉంటుందని అన్నాడు. నేను కేసీఆర్ గారిని మీ ద్వారా సిగ్నేచర్ ద్వారా అడుగుతున్నాను, అసలు 2015లో ఓటుకు నోటు కేసు ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా బయటపడ్డది. అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు చేసిండ్రు? నాయన్ నరసింహారెడ్డి, కేసీఆర్ గారు చేసిండ్రు. హరిహరాదులు వచ్చిన అప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం, అదే ఉమ్మడి కాదు, అక్కడ చీపించారు. కానీ షిఫ్ట్ కాలే. ఇదే రాజధాని 10 ఏళ్ళు అంటే ఇక్కడనే ఉన్నాడు. అంతా ఏది సెక్రటరియట్లో ఆఫీస్ ఇవన్నీ ఏదైతుందో సుందరి 3-4 కోట్లు ఖర్చు పెట్టి ఆయన రెసిడెన్స్ అంతా అప్పటికి వరకు చేంజ్ కాలే. ఓటుకు నోటు కేసు అయిన తర్వాతనే మకాం మార్చాడు విజయవాడకు. అప్పటి వరకు హైదరాబాదే. మంత్రులు గింతులు అంతా యంత్రాంగం అంతా ఇక్కడనే నడిచింది. ఇక్కడ నుంచే 10 ఏళ్ళు 10 సంవత్సరాలు మనకు ఉమ్మడి రాజధాని ఉండే. తో దాంట్లో అతనే బ్రీఫ్ ఇచ్చిండు కదా, ఇంటెలిజెన్స్ చేయాలి కదా. నీకు సంబంధం లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా నాయన నరసింహారెడ్డి ఎత్తిచ్చిండు. రైట్, అది అయిపోయింది. గతంలో ఏది ఈ స్వాములు వచ్చారు కదా, పైలటు గువ్వల బాలరాజు, అది ఏది ట్యాపింగ్ ఆఫ్ ఎమ్మెల్యేను కొనుగోలు, దాంట్లో ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండ్రు? ఆయనే ప్రగతి భవన్లే కదా, దాదాపు ఒక 200 మంది ప్రెస్ వాళ్ళని పిలిచిండు కదా, ఆ రోజు భోజనం పెట్టిండు కదా. నేషనల్ మీడియా, ఈవెన్ బీబీసీ వాళ్ళు వచ్చారు. అండ్ ఎంటైర్ ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ యూట్యూబ్స్ నాకు ఐడియా లేదు, బట్ ఎవ్రీబడి దాన్ని ఒక 1 అవర్ను ½ అన్ అవర్ ట్రిమ్ చేశాడు. వాళ్ళ కన్వర్జేషన్ చేసి రిలీజ్ చేసి ఏం చేసిండు, ఇగో అని ఏం చేసిండు, ఆ సీడీలు ఒక నోటు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించాడు, ప్రతి రాష్ట్రంలో ఉండే హైకోర్టు చీఫ్ జస్టిస్లకు పంపిండు, సుప్రీంకోర్టు పంపిండు. నువ్వెందుకు పంపినవా? ఆయనకి సంబంధం లేకపోతే ఇంటెలిజెన్స్కి సంబంధం కదా. ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఆర్ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్, ఆర్ వాళ్ళ కో బ్రదర్ సన్ సంతోష్, ఆర్ హరీష్ రావు, ఆర్ కవిత, ఏ అధికారులైనా వాళ్ళ కన్సర్న్లే కదా, ఆ కుటుంబ సభ్యుల కన్సర్న్. వాళ్ళు ఎవరు చెప్పండి ఫోన్ ట్యాపింగ్ ఏ అధికారి చేయడు. ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగలే, ఒకే ఒక్క రాష్ట్రంలో జరిగింది 1988లో, అంటే 85లో. 83లో మిశ్రమ ప్రభుత్వం, హెగ్డే కేంద్రంలో ఉండే రాజ్యసభ, ఇక్కడ దేవగౌడ అండ్ బొమ్మై, తర్వాత దేవగౌడ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ప్రధాని అయ్యాడు, బొమ్మై చీఫ్ మినిస్టర్ అయ్యాడు. వాళ్ళిద్దరి కొట్లాట్లో జనతా ప్రభుత్వం, అప్పుడు జనతా రైతు నాగరి వాళ్ళు తీసుకొచ్చి హెగ్డేని చీఫ్ మినిస్టర్ చేసిండు కాంప్రమైజ్ క్యాండిడేట్గా. 224 అసెంబ్లీలో వాళ్ళు 86 మాత్రమే. బీజేపీ 16-18 ఇండిపెండెన్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేసింది. సంపూర్ణ మెజార్టీ కాంగ్రెస్కు రాలే. 224కు 120 మంది మిశ్రమ ప్రభుత్వం అయింది. 84 డిసెంబర్లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 28 లోక్సభకి 28 ఓడిపోయాడు రామకృష్ణ హెగ్డే. ఓడిపోయిన తర్వాత రిజైన్ చేసిండు, క్యాబినెట్ రిజాల్వ్ చేసి రికమెండ్ మార్చికి పెట్టాడు. ఇక్కడనేమో భాస్కరరావు క్రైసిస్ తోటి 84 ఆగస్టులో రామారావు గారు డిజాల్వ్ చేసి మార్చి 85కు రికమెండ్ చేసిండు. డిసెంబర్లో లోక్సభ, మార్చిలో ఇక్కడక్కడ అసెంబ్లీ. ఈయన భాస్కరరావు క్రైసిస్ చేసినందుకు, కొందరు అటు పోయినందుకు, సంతకాలు పెట్టినందుకు వాళ్ళను అసెంబ్లీలో ఉండొద్దని డిజాల్వ్ చేసిండు. అక్కడనేమో మెజార్టీ 28 ఓడిపోయినందుకు ప్రజల వద్దకు తీర్పుకు పోయిండు. అప్పుడు ఎంత వచ్చినాయి? 224కు 136 స్థానాలు వచ్చినాయి. అయినా వాళ్ళిద్దరిని అధిష్టాన వర్గం చెప్పింది కనుక బొమ్మాయి గారిని, దేవగౌడ గారిని మంత్రివర్గంలో మళ్ళీ తీసుకున్నాడు. వాళ్ళు అసమ్మతి నడుపుతూ ఉంటే నిఘా పెట్టడానికి ఫోన్ ట్యాపింగ్ చేసాడు హెగ్డే గారు. దాన్ని సుబ్రహ్మణ్య స్వామిని లోక్సభ తమిళనాడు నుంచి ఉండే, బాంబే నుంచి 2 సార్లు ఉండే, రాజ్యసభ యూపీ నుంచి ఉండే, మళ్ళీ కర్ణాటకలో ఉండే మాజీ కేంద్ర మంత్రి కోవిదుడు ఈ స్కాండల్స్ను బయటకు తీయడంలో నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. అతను ఏదైతుందో ఈ ఫోన్ ట్యాపింగ్ని బయటకు తీసాడు. 88లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే రాజకీయ ప్రత్యర్థులను ఈ దేవగౌడ అండ్ బొమ్మై ఎవరైతే అసమ్మతి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి బయటపడ్డాక అతను స్టెప్ డౌన్ అయిపోయాడు. పోలీసు అధికారుల మీద కేసులు అయినాయి, జైలుకు పోయిన రాలేదో నాకు తెలియదు, అరెస్ట్ అయ్యిండు, కేసులు అయినాయి. తో ఇతను
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈరోజు ఖచ్చితంగా ప్రభాకర్ రావుది పాస్పోర్ట్ రద్దయింది, ఎక్కడికి పోలేడు. ఇప్పుడు కంట్రీ టు కంట్రీ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం మనము అక్కడ పోయి రిక్వెస్ట్ చేస్తాము ఆ గవర్నమెంట్కు. ఫస్ట్ మన కమిషన్, ఇండియన్ కమిషన్ దగ్గర పోతారు. ఆ నుంచి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు పెడుతుంది. మా ఒక నిందితుడు ఇక్కడ ఉన్నాడు, అమెరికాలో పలానా జాగాలు ఉన్నాడు, పాస్పోర్ట్ రద్దు చేసినాము, ఇల్లీగల్గా ఉంటున్నాడు, 6 నెలలు పోయింది, సంవత్సరం స్టే అవుతుంది, ఆయన్ని పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చినాక ఆయన బయట పెడతారు. సీఎం ఇన్స్ట్రక్షన్ అని వాళ్ళు చెప్పారు కదా. ఇప్పుడు జైలుకు పోయిన వాళ్ళు కొందరు, 2 పరాలు ఉన్నాడు, ఇంకోటి ఎవరు రావు, భుజంగరావు, ఇంకో 2 అడిషనల్ SP జైల్లో ఉన్నారు. ఖచ్చితంగా ఆ కేసులో జైలుకు పోవడం. కేసు ఏమైతుంది వేరే సంగతి. అతను వచ్చి ఒక స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత కేసీఆర్ అనేవాడు జైలుకు పోవడం ఖాయము. అదే కాకుండా లేటెస్ట్గా ఒక కమిషన్ ఇచ్చారు కదా పవర్, దాని మీద కూడా ఇబ్బందిగా ఉంటుంది. చండీగఢ్ అలాగే ఈ రోజు జైలంతా జైలుకు పోయింది, అంతకంటే పెద్దోడు కాదు కదా. చౌతాల జైలుకు పోయింది, అంతకంటే పెద్దోడు కాదు కదా. కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, వాళ్ళ అయ్యవ్వ ఎవరు పాలిటిక్స్ లేరు కదా, జాగీర్దార్ కాదు కదా. దేవిలాల్ చౌతాల తండ్రి. లల్లు ఎప్పుడైండు 15 కంటిన్యూగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన ఫ్యామిలీ. అతను జైలుకి పోయింది, చౌతాల పోయింది. జైలలిత బతికుంటే పోతుండే, అంతకుముందు జైలుకి పోయింది. చిదంబరం జైలుకి పోయాడు. షా ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనేది జైలుకి పోయాడు. కల్మాడి జైలుకి పోయాడు. జార్ఖండ్ ముఖ్యమంత్రి జైలుకి పోయాడు. అంతకంటే తీసి మార్కాను ఆయన. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏం కాదు. వాళ్ళు జైలలిత స్టార్, ఆమె 14 ఏళ్ళకి స్టార్, అగర్బా కోటేశ్వరరావు. అటువంటిది అనామకుడు ఎమ్మెల్యే మంత్రి అయిండు తెలంగాణ పేరు మీద, సరే ముఖ్యమంత్రి అయిండు, కుటుంబం అంతా దోచుకున్నది. ఇతను కూడా జైలుకు పోవడం అనేది ఖాయము, దాంట్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను ఆ ఎలక్ట్రిసిటీ అవుతుందో పవర్ ప్రాజెక్ట్ నేను చదవలే. కేసు ఏమవుతుందా పర్వాత సంగతి. జైలుకు పోతాడు. ఇక కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ గ్రీన్ కో, నాకు మిత్రుడైన ఆయనే చెప్పిండు కదా, ఆల్రెడీ ఒకసారి చేసిండు, స్పాన్సర్ చేసిండు గ్రీన్ కోనే కదా. సెకండ్ టైం మళ్ళీ ఏదైతుందో ఇది అగ్రిమెంట్ అయింది. తో ఇతను నేను స్పాన్సర్ చేయలేను, నేను ఆర్థికంగా నాకు ఇబ్బంది ఉంది. ఈయనే ఓన్లీ స్పాన్సర్ అంటే ఆ ఎక్స్పెండిచర్ని ఈయన పెడతాడు. ఎప్పుడైతే ఈయన డ్రాప్ అయిందో ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతుందో యూకేది అనుకుంటా, డబ్బులు ఏదైతుందో ఈయన ట్రాన్స్ఫర్ చేసిండు. ఈయన ఇన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఒక మంత్రిగా, మున్సిపల్ మినిస్టర్, HMDA ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ సెక్రటరీ ఉన్నాడో దానకిషోర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. అరవింద్ గారు కూడా ఏదైతుందో ఐజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మున్సిపల్ మినిస్టర్, మై బాస్ ఈజ్ ఆయనే కదమ్మా. తో నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పినాక ఖచ్చితంగా కేటీఆర్ నిన్న ప్రిపేర్ అయిపోయింది ఆయన, అంటే నేను అటెండ్ కానని. అడ్వకేట్ ఏదైతుందో అరెస్ట్ అయిన తర్వాతనే అడ్వకేట్ని ఇస్తుంది. బట్ నేను అరెస్ట్ కాలేను. ఓన్లీ సమ్ అతని దగ్గర ఉండే డాక్యుమెంట్స్ కొన్ని ప్రశ్నలు అడగడానికి పిలిచాను. బయటకు వెళ్ళే నాకు అడ్వకేట్ కావాలంటాడు. అడ్వకేట్ ఎట్లా ఇస్తారు? ఇవ్వరు కదా. కోర్టు అడ్వకేట్ కోసం కాదు కదా. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి ఈ నిర్ణయం వచ్చేదానికి అతను అరెస్ట్ చేయొద్దన్నారు. కానీ ఎంక్వైరీకి అంటే సహకరించాలని కూడా చెప్పింది. పోయింది అక్కడికి, మొదలే ప్రిపేర్ టైప్ చేసుకొని పోయింది కదా, సంతకాలు పెట్టి. అంటే నేను పోననే కదా, తొండి కదా. అవును. తో అటువంటిది ఇంకో పదం మాట్లాడింది కదా, ఆయన అన్నాడు కదా అసలు ఇదంతా కూడా లొట్ట కేసు, లొట్ట పీస్ కేసు అన్నాడు కదా. తెలంగాణ భాష చాలా మాట్లాడతాడు. నాయన దగ్గర నేర్చుకున్నాడు ఆ మాండలికం. లొట్ట పీస్ అంటున్నావు, ఏం కాదంటున్నావు, ఎందుకు భయపడుతున్నావా? కోర్టుకు ఎందుకు పోయినావు? ఏం కాదు కదా కేసు. నువ్వే చెప్పినావు కదా, జైలుకు పోతా మంచిగా, నేను మెంటల్గా ప్రిపేర్ ఉన్నా, మంచిగా ఆసనాలు చేసుకుంటూ అది చేస్తా, వచ్చినాక ఫ్రెష్గా అవుతుందో పాదయాత్ర చేస్తా. జైలుకు పోయే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జైలుకు పోయింది కదా. జైలుకు పోయిన ఆయన ఇప్పుడు హోమ్ మినిస్టర్, మొత్తం డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్, అంటే ప్రైమ్ మినిస్టర్ లెక్క వెళ్తుండు కదా షా గారు. పెద్ద పెద్ద మనుషులంతా జైలుకు పోయిన వాళ్ళు అయినారు అని చెప్పినావు. నువ్వే మెంటల్ రెడీ ఉంటుంది. ఎందుకు నీకు ఈ తాపత్రయము? ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు? అడ్వకేట్ అనేది ఉండదు. నేను కూడా నాకుండే 2 మిత్రులతో ఈరోజు పొద్దున నిన్న ఈవినింగ్ మాట్లాడాను. క్వశ్చనే లేదు. కోర్టు అడగవచ్చు ఎక్స్పెక్షన్, కొన్ని సందర్భాల్లో ఇస్తుంది. కానీ ఏదైతుందో జైలుకు పోయినప్పుడే అడ్వకేట్, ఏది కస్టడీకి అడుగుతారు కదా, జైలుకి వెళ్ళి కస్టడీకి అడిగినప్పుడు అప్పుడు అడ్వకేట్ ముందు. అడ్వకేట్ కూడా పక్క కూర్చోడు, ప్రశ్నలు ఏమనడు, ఎక్కడో డిస్టెన్స్లో కూర్చుంటాడు. అంటే 3rd డిగ్రీ చేయకుండా, ఒత్తిడి చేయకుండా, ఏదైనా ఇబ్బందులు పెట్టకుండా విట్నెస్ అంతే, అది దూరం ఉంటాడు. ఈ ఇద్దరు మాట్లాడుకునేది కేటీఆర్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిబిఐ ఏసీబీ ఆఫీసరా ఈడీ ఆఫీసర్ మాట్లాడుతుండ్రు, అది అడ్వకేట్కి వినరాదు. ఆయన అక్కడి నుంచి ఏమీ అడ్వైజులు ఇచ్చి పేపర్ పంపడానికి వీల్లేదు. ఓన్లీ ప్రేక్షకులు లెక్క ఉండాలా, 3rd డిగ్రీ చేయకుండా. తో ఖచ్చితంగా ఏదైతుందో కేటీఆర్ గారు ఇవాళ నేను అనుకుంటున్నా ఈడీ కూడా ఉంటుంది. ఇతను కూడా ఏదైతుందో కేసు ఏమవుతుంది అనేది పక్కకు పెట్టండి. ఎందుకంటే కేసులు పూర్వాపరాలు చూసినప్పుడు
20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. బఫర్స్ 60 కోట్లు ఖర్చు, 60 కోట్ల స్కాండల్. 89లో రాజీవ్ గాంధీ 400 నుంచి 180కి పడిపోయాడు. విపి సింగ్ ప్రధాని అయ్యాడు, ఆయన బంధువు అరుణ్ నెహ్రూ మంత్రి అయ్యాడు, ముఫ్తీ మహమ్మద్ సయీద్, ఆరిఫుద్దీన్ వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి విడిపోయి వచ్చారు. 9 మంది హేమాహేమీలు కేంద్ర మంత్రులు. బఫర్స్ ఇష్యూలు ఏదైతుందో వాళ్ళు జనతాదళాన్ని పెట్టేది అవుతుందో మిశ్రమ ప్రభుత్వం అయి ప్రధాని అయ్యింది విపి సింగ్. అటువంటిది 600 కోట్లు ఖర్చు అయినా కూడా అది ఏం తేలేదు. రాజాది చూసాం మనం, కనుమూలి రాజాది స్పెక్ట్రమ్ ఏదో ఉంది కదా, ఆయన మంత్రిగా ఉండి నథింగ్, ఏం కాలే. కేసులు ఏమైతే కావా, కానీ జైలుకు పోయేది అనేది తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకు పోయడం ఖాయం. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సో ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా వెళ్తారంటారు. డెఫినెట్గా అంటే ఇప్పుడున్న దాని ప్రకారం ఎగ్జాక్ట్ వాళ్ళు ఏ దానికోసము ఏం మాట్లాడిండు. కేటీఆర్ చంద్రబాబు గారు జైలుకి వేసినప్పుడు జగనే ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, జగన్ మంచి పని చేసిండాను, ఏదో చేసి ఉంటాడు, నిప్పులేందే పొగరాదు కదా అన్నాడు. నువ్వు కూడా అంతే, నిప్పులేందే పొగరాదు. చంద్రబాబు కేసు నీకు ఒకసారి చదువు ఏందో ఏమైనా ఉందా దాంట్లో? పోనీ నువ్వు రేవంత్ రెడ్డి గారిని మీరు వేసిన లోపట డ్రోన్కు ఏమైనా ఉందా దాంట్లో? ఉందా? ఏమవుతుంది? ఏం కాదు. అట్లే మీరు జైలు పోవడం మాత్రం ఖాయము. అందుకోసము దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అహంకారంతో మాట్లాడద్దు. భాష కూడా మార్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా మీ సిగ్నేచర్ ద్వారా, రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు సంగతి. ఈరోజు ముఖ్యమంత్రిగా మన లాంగ్వేజ్ కానీ ఏదైతుందో, భాష కానీ ఏదైతుందో అన్పార్లమెంటరీ మాట్లాడద్దు. దీనివల్ల ఏదైతుందో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీ పార్టీ శాసనసభ్యుల్లో మీ పార్టీ వర్కర్స్ కూడా దాన్ని హర్షించడం లేదు. మీరు ఒక్కటి మాట్లాడితేనే ఫస్ట్ స్టేషన్ ఉన్నాడు అధికారం పోయి 10 ఏళ్ళు తో వాళ్ళు 10 అంటున్నారు. తో మీడియా ఆటోమేటిక్ ఇవ్వాలి, అంతా లైవే కదా. వాడరాని భాష మాట్లాడినా కూడా లైవ్ వచ్చేస్తుంది. దాన్ని బీపీ ఇవ్వడానికి అవకాశం లేదు, కొన్ని కోట్ల మంది పోతుంది. ప్రజలు ఏదైతుందో రాజకీయాలు అసహించుకుంటుండ్రు. కొంచెం డిగ్నిఫైడ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అయ్యా నువ్వు ముఖ్యమంత్రిలో నువ్వు మాట్లాడు, ఆయన తిరుగుతారా 3-4 సార్లు తిరిగి తర్వాత ఆయన్ని అసహించుకుంటారు. కానీ మీరు ఒక్కటి మాట్లాడడం వల్ల వాళ్ళు 10 మాట్లాడుతున్నారు. ఇది కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారికి ఇది మంచిది కాదని ఏదైతుందో నేను వారిద్దరికంటే పెద్దవాడిగా 20 సంవత్సరాల పైన 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి కంటే, అలాగే కేటీఆర్ తండ్రి కంటే ముందు నేను ఎమ్మెల్యేనా. తండ్రి కేసీఆర్ గారు 85లో అయ్యాడు. ఆయనే ఒక టీవీ 9లో చెప్పాడు, ఓహో చాలా వయసు క్వశ్చన్ అవర్లో మొట్టమొదటి నాకు జవాబు ఇవ్వన్నాడు. తర్వాత రజనీకాంత్తో క్వశ్చన్ అవర్. నేను వయసు క్వశ్చన్ అడుగుతున్నా, మీ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ జవాబు ఇస్తాడా లేదా ప్రజలకు వదిలేస్తున్నాడు. వయసు క్వశ్చన్ అడిగిండు గోనె ప్రకాష్ రావు గారు. టెక్నికల్గా నాకంటే ముందు ఎమ్మెల్యే అయ్యాడు, నాకంటే పెద్దవాడు, ఐ విల్ రెస్పెక్ట్, నాకు అండాలంటి వాడు అన్నాడు. కేటీఆర్ ఎప్పుడైండు? 2009లో అయ్యాడు, 4లో కాదు 9లో అయ్యాడు ఫస్ట్ టైం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైండు? ఎమ్మెల్సీ ఏదైతుందో 2007లో అయ్యాడు. నేను 83లో, 17, 24 సంవత్సరాలు ఆయన కంటే ముందు. అది 17, 9, 26 సంవత్సరాల ముందు. వయసులో వాళ్ళిద్దరికంటే పెద్దవానిగా చేతులు జోడించి మీ సిగ్నేచర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న భాషను, పద్ధతిని, రాజకీయాల్లో విలువలు పెంచండి. పార్లమెంటరీ లాంగ్వేజ్ భాషను ఏదైతుందో వి షుడ్ బి సూపర్గా ఏదైతుందో క్రిటికల్ పొలిటికల్ లాంగ్వేజ్లో తిట్టండి, కానీ వర్గల్ లాంగ్వేజ్ ఏదైతుందో యూజ్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఖాయం ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ అయితే, అలాగే కేటీఆర్ కూడా అరెస్ట్, వీళ్ళిద్దరిది కూడా ఇయ్యాల కాకపోయినా రేపైనా అరెస్ట్ అవ్వడం అయితే ఖాయం అని కూడా గోనె ప్రకాష్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి వీరు ఏదైతే భాష మాట్లాడుతున్నారో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది వాడకుండా చాలా పద్ధతిగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రభుత్వం దిగిపోయింది. మరోసారి మీరు ప్రజల్లోకి రావాలి, మళ్ళీ అధికారం చేగించుకోవాలంటే ఖచ్చితంగా అయినటువంటి మంచి భాషను వాడాలని చెప్పేసి సార్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి సిగ్నేచర్ స్టూడియోస్. నమస్తే.